నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. అందరూ బాగున్నారా? బీబీసీ వాయిస్ ఛానల్ చూస్తున్నారా? కామెంటరీ బాక్స్లో అనేక అంశాల మీద విశ్లేషణ చేస్తున్నాం. మీ అందరి కోసం ఎంతో పరిశోధన చేస్తున్నాం. దానికి మీరు చేయాల్సిందల్లా ఈ విశ్లేషణ కార్యక్రమాన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా కామెంట్ చేయండి. సాధారణంగా కామెంట్లు నెగిటివా పాజిటివా అని కొంతమంది పరిగణలోకి తీసుకుంటారు. నేనైతే అలా ఏం చేయట్లేదు. నెగిటివ్ అయినా సరే ఎందువల్ల ఇది నెగిటివ్గా మారింది అనే దాన్ని కూలంకషంగా పరిశీలించి మళ్ళీ దానికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అందువల్లనే నేను కామెంట్ చేయమంటున్నాను. ఇవాళ ఇది విషాదమనాలో లేకపోతే సర్కారు చేస్తున్న వికటాటహాసమనాలో అంతుబట్టని అంశం మీద మనం ఇవాళ విశ్లేషణ చేయబోతున్నాం. మణిపూరు మంటలు. ప్రకృతికే పచ్చని చీర కట్టినట్టు అత్యంత అందంగా ఉండే మణిపూర్ ఇప్పుడు అల్లకల్లోలమైపోయింది. మైదాన ప్రాంతం ఒక ప్రక్క, కొండ కోనలు ఒక ప్రక్క, రకరకాల ఖనిజ సంపదతో అలరారిపోతున్న మణిపూర్ ఇప్పుడు మంటల్లో రగిలిపోతుంది. ఎవరు దీనికి కారణం? ఈ అగ్నికి ఎవరు ఆజ్యం పోశారు? ఈ అంశాల మీద మనం ఇప్పుడు కాస్తంత లోతుగా వెళ్ళాల్సిన ఆస్కారం ఉంది. మీడియాకు కూడా అవకాశం కల్పించట్లేదు. ఇంటర్నెట్ మీద ఎప్పటి నుంచో దాదాపు ఏడాదిన్నర కాలంగా ఇంటర్నెట్ మీద నిషేధం విధించారు. సమాచార వ్యవస్థను పూర్తిగా గుప్పిట్లో పెట్టుకున్నారు. మన రాష్ట్రం నుంచి, దేశంలోని అనేక ప్రాంతాల నుంచి కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులను కూడా లోపలికి రానివ్వట్లేదు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ఆర్తనాదాలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఏమైంది అక్కడ? మణిపూర్ మనం అనుకున్నట్టు సస్యశ్యామలంగా ఉండే ఒక సుందర ప్రాంతం. ఒకప్పుడు మణిపూర్ ఒక దేశంగా ఉండేది. ఆ తర్వాత కాలంలో అనేక పాలనలు మారి భారతదేశంలో ఒక రాష్ట్రంగా అవతరించింది. అది ఈశాన్య రాష్ట్రాల్లో మణిమకుటంగా నిలిచింది. దాన్నే మనం మణిపూర్గా వ్యవహరిస్తాం. ఇక్కడ చాలా కాలంగా కాంగ్రెస్ పాలన ఉంది. ఆ తర్వాత మరికొన్ని పార్టీలు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే బుల్డోజర్ ప్రభుత్వం ఉంటాం కదా, అక్కడ ఇక్కడ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆలోచనకు లేకపోతే ఒక కుట్రకు స్క్రీన్ లేసింది. అంటే మణిపూర్లో 2 రకాల జాతులు ఉన్నాయి. అడవి ప్రాంతంలో అంటే ఆదివాసీలుగా, గిరిజనులుగా కుకీలు, నాగాలు ఎప్పటి నుంచో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నారు. అంటే అటవీ సంపద మీద, ఆ భూముల మీద వాళ్లకు సర్వ హక్కులు ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో 1/70 ఎలాగో గిరిజన ప్రాంతాల్లోని భూములను మరెవరు విక్రయించడానికి కానీ కొనడానికి కానీ ఆస్కారం లేదు. అంటే అటవీ సంపద మీద, అటవీ ఆస్తుల మీద మొత్తం హక్కులు అక్కడున్న గిరిజనులకు మాత్రమే. అంతటితో అది ఆగిపోలేదు. ప్రభుత్వం కన్ను ఈ గిరిజన ప్రాంతాల మీద పడింది. కుకీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అత్యంత విలువైన ఖనిజ సంపద నిక్షిప్తమై ఉంది. అది వాళ్ళు కూడా గమనించకపోవచ్చు. ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అది పసిగట్టిన ప్రభుత్వం అక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే చట్టాలు అంతా పటిష్టంగా ఉన్నాయి గిరిజనులకు సంబంధించిన. మరి ఎలాగా? మైదాన ప్రాంతంలో మితీలు, అంటే మైతీలు అని కూడా అంటారు వాళ్ళని, మితీలు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఓబీసీలుగా గుర్తిస్తారు. అంటే రకరకాల మతాలు ఉన్నప్పటికీ కులాల రీత్యా వీళ్ళు ఓబీసీలుగా చలామణి అవుతూ ఉంటారు. అంటే ఒక మోస్తరుగా
ధనికులు లాంటి వాళ్ళే. ఇంఫాల్ పరిసర ప్రాంతాల్లో, లోయల్లో కూడా వీళ్ళు ఉంటారు. కానీ ఇక్కడున్న ప్రజలకు అడవుల్లో ఉన్న, అంటే ఖనిజ సంపద నిక్షిప్తమై ఉన్న పొలాలను, స్థలాలను కొనడానికి వీల్లేదు. దీనికి ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా చేసిందని చాలామంది విశ్లేషకులు, పాత్రికేయులు, మేధావులు అంటూ ఉంటారు. అదేంటి? ఒక మోస్తరుగా అగ్రవర్ణాలుగా, ఇంకో రకంగా ఓబీసీలుగా ఉన్న మీతీలను గిరిజనులుగా పరిగణిస్తూ వాళ్ళకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. హైకోర్టులో కుకీలు దీన్ని సవాలు చేస్తే మీతీలకు అనుకూలంగా ఆ తీర్పు వచ్చింది. అదే అగ్ని రగులుకోవడానికి ఆస్కారమైంది. మీతీలు ధనవంతులు, ఏమైనా చేయగల సత్తా ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు అడవుల్లో ప్రవేశించి ఆగమాగం చేస్తారనే భయంతో కుకీలు ఎదురు తిరిగారు. ఇంఫాల్ ప్రాంతంలోకి వచ్చి ఉద్యమాలు చేపట్టారు. ఆ ఉద్యమాలు ఉద్రిక్తతకు దారితీశాయి. మీతీలు ఏం తక్కువ వాళ్ళేం కాదు. వాళ్ళు కూడా సాయుధ యుద్ధమే చేయడానికి సిద్ధమయ్యారు. అది పెద్ద రగడగా మారిపోయింది. గత ఏడాది మేలో ప్రారంభమైన ఈ ఘర్షణ, ఉద్రిక్తత యుద్ధ వాతావరణాన్ని కల్పించింది. చాలామంది ప్రాణాలు కాపాడుకోవడానికి ఎక్కడెక్కడో దాక్కున్నారు. అటువైపు ఇటువైపు బేషుజాలిగిపోయారు. మా హక్కుల్ని కాలరాసే హక్కు మీకెవరిచ్చారు అని చెప్పి కుకీలు ఆల్మోస్ట్ మిలిటెంట్ అవతారం ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఊరికే ఉంటుందా? మీతీలు అంత తేలిగ్గా దాన్ని తీసుకుంటారా? వాళ్ళు కూడా గట్టిగానే తీసుకున్నారు. ప్రభుత్వం చేతిలో సాయుధ బలగాలు ఉన్నాయి, స్థానిక పోలీసులు ఉన్నారు. మరి కుకీలకు అక్కడ యువతే మిలిటెంట్లుగా మారిపోయారు. ఓసకోతలు మొదలయ్యాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకోవటం మొదలుపెట్టారు. అది అగ్నిలాగా అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ముఖ్యంగా జిరిబామ్, ఇంఫాల్ ఈస్ట్ కోస్టు, బిష్ణుపూర్, కాచింగ్, కాంగోపి ఇలాంటి జిల్లాల్లో ఈ ఉద్యమం బాగా ఉధృతమైంది. ఒక దశలో వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు అత్యాచారాలు, అఘాయిత్యాలు, దోపిడీలు, గృహదహనాలు, యుద్ధ వాతావరణమే మణిపూర్లో మొదలైంది. ప్రభుత్వం వల్ల కాలేదు దాన్ని ఆపడానికి. మళ్ళా కేంద్ర ప్రభుత్వం సాయం కోరింది. కేంద్ర ప్రభుత్వం బలగాలను పంపించింది. అయినా సరే ఈ యుద్ధ వాతావరణంలో ఎలాంటి మార్పు లేదు. పైగా మరింత చెలరేగిపోయింది. ఇలాంటి యుద్ధాలు, ఇలాంటి ఘర్షణలు, ఇలాంటి ఉద్రిక్తలు జరుగుతున్న చోట మహిళలు, చిన్న బిడ్డలే పావులుగా మారిపోతారు. అదే జరిగింది అక్కడ. ఎక్కడ దొరికిన స్త్రీలను అక్కడే వివస్త్రాలను చేసి ఊరేగించడాలు, కాళ్ళు చేతులు కట్టేసి అత్యాచారాలు చేయడాలు, పసిబిడ్డలను సైతం నరికేయడాలు, ఎవరిని చేస్తున్నారో అంతుపట్టని వాతావరణం. ఈ విచిత్ర పరిస్థితిని, ఈ వికృత రాక్షస క్రీడను అడ్డుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ఇదే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కూడా గమనించింది. ఈలోపు పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్, దీన్ని తీవ్రంగా విమర్శించాయి. బయట ప్రపంచానికి ఎలాంటి సమాచారం అందకుండా ఉండటం కోసం నిషేధించారు అక్కడ ఇంటర్నెట్ను కూడా. అంటే కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా విధ్వంసం అయిపోయింది. అంటే కట్టుదిట్టంగా ప్రభుత్వం దాన్ని అడ్డుకోగలిగింది.
విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి, షాపులు ధ్వంసమైపోయాయి, పౌరులు బ్రతకటమే భయంగా మారిపోయింది. ఎన్నాళ్ళు ఇలా కొనసాగుతుంది? ఎక్కడైనా చిన్న ఘర్షణ జరిగినా హుటాహుటిని వెళ్ళిపోయే ప్రధానమంత్రి ఈ ప్రాంతాన్ని ఎందుకు పరిశీలించలేదు అని చెప్పి రాహుల్ గాంధీ ప్రశ్నించారు పార్లమెంట్లోనే. అక్కడంతా ప్రశాంతంగా ఉంది, మేము వెళ్ళాల్సిన పని లేదని భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పింది. అయితే ఒక దశలో అమిత్ షా గారు వచ్చారు, ప్రభుత్వ పెద్దలతో సమావేశమయ్యారు. మరి వారికి ఏం చెప్పారో కానీ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదు. ఇళ్ళు తగలబడుతూ ఉన్నాయి, ప్రజల మాన ప్రాణాలకు దిక్కు లేకుండా పోయింది, ఆస్తులను కొల్లగడుతున్నారు, విధ్వంసం సృష్టిస్తున్నారు, మిలిటరీని దింపారు, కొత్తగా మళ్ళా సాయుధ బలగాలు. ఇందాక మనం అనుకున్నట్టు మహిళలే సమిధులుగా మారుతున్నది మణిపూర్కు కొత్త ఏం కాదు. గతంలో కూడా 2004 సంవత్సరంలో కూడా అస్సాం రైఫిల్స్ని అక్కడ డిప్లాయ్ చేశారు. అంటే చిన్న చిన్న ఘర్షణలు జరిగినా కూడా, ఎందుకంటే సరిహద్దుల్లో వేరే దేశాలు ఉంటాయి కనుక చిన్న ఘర్షణ జరిగినా కూడా పారామిలిటరీ దళాలను లేకపోతే బోర్డర్ సరిహద్దు దళాలను అక్కడ పంపడం అనేది ఆనవాయితీగా మారింది. 2004లో అస్సాం రైఫిల్స్ వచ్చిన వాళ్ళు ఊరకే ఉండకుండా అక్కడ ఓ మహిళను, ఒక 33 సంవత్సరాల మహిళను తీసుకుని వెళ్ళి చాలా రోజుల పాటు అత్యాచారం చేసేసి ఆ తర్వాత ఆ మహిళను మాయించేశారు. సో మణిపూర్లో మహిళలు చాలా గట్టివాడు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో మనం మణిపూర్ని చూసి నేర్చుకోవాలి. అక్కడ ఒక ప్రత్యేకించి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం దాదాపు ఒక 100 ఎకరాల పైనే ఉంటుంది, ఒక మార్కెట్. అది ఆ మార్కెట్లో కేవలం మహిళలు మాత్రమే అక్కడ వ్యాపారం చేస్తారు. పురుషులు ఎవరు కనబడరు. కస్టమర్స్గా పురుషులు వస్తారు కానీ వ్యాపారం అంతా మహిళల చేతిలో ఉంటుంది. ఎంత నిజాయితీగా వాళ్ళు వ్యాపారం చేస్తారంటే విదేశాల నుంచి తెప్పించిన వస్త్రాలు వాటిని కూడా చాలా తక్కువ ధరలకు అమ్ముతారు. సాయంత్రాలు పెద్ద పెద్ద ట్రంకు పెట్టెల్లో ఆ చీరలో ఆ వస్త్రాలన్నీ వేసి తాళాలు వేసి మళ్ళీ వెళ్ళిపోతారు. అవి అక్కడే ఉంటాయి, దానికి కాపలా ఉండదు. అంటే నిజాయితీగా, అంటే కేవలం మహిళలు, అంటే ప్రపంచంలో మరే చోట ఇలాంటి అవకాశం లేదు. దాన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, మణిపూర్లో మహిళలు సామాన్యులు కాదు, వాళ్ళు చాలా పటిష్టంగా ఉంటారు అని. సో అదే జరిగింది 2004లో కాంగ్వా ఫోర్ట్ అనుకుంటా. ఆ ఫోర్ట్ ఎదురుగా మహిళలు నేకెడ్ ర్యాలీ తీశారు. ఒక పెద్ద బ్యానర్ పెట్టుకుని ఇండియన్ మిలిటరీ రేపజ్ అని పెట్టుకుని ఇండియన్ అనే పదాన్ని వాళ్ళు వాడారు. ఎందుకంటే ఇండియన్ వాళ్ళు ఇంకా విదేశీయులుగానే చూస్తున్నారు. సో అది దేశవ్యాప్తంగా సంచలనం, దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. మహిళల్లో ఉన్న పట్టుదల. తప్పనిసరి పరిస్థితుల్లో అస్సాం రైఫిల్స్ని వెనక్కి తీసుకోవాల్సినంత ఉద్రిక్త పరిస్థితిని అక్కడ మహిళలు తీసుకొచ్చారు. కానీ ఈ ఉద్యమంలో ప్రభుత్వ కుట్రతో వచ్చిన ఈ ప్రత్యేక కోట రిజర్వేషన్ల విషయంలో మాత్రం స్త్రీలు సమిధులైపోతున్నారు. ఇది కల్పించడం ద్వారా, ఈ రిజర్వేషన్లు కల్పించడం ద్వారా విద్యా ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లే కాకుండా గిరిజన ప్రాంతాల్లో ఉన్న భూములకు కూడా వీళ్ళు కొనుక్కోవడానికి ఆస్కారం ఏర్పడింది. అందువల్ల ఇది ఉద్యమ రూపం దాల్చిందని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే ప్రత్యేకంగా ప్రతిపక్షాలు చెప్తున్న మాట ఏంటంటే ఇది దానంతటా ఇదే వచ్చిన ఉద్యమం కాదు, ప్రభుత్వ కుట్రపూరితంగా చేసిన సందర్భం మాత్రమే అనేది చేస్తుంది. దానికి దాఖలాలు చాలా ఉన్నాయి. మన రాష్ట్రం నుంచి కూడా కొంతమంది పాత్రికేయ మిత్రులు అక్కడికి వెళ్ళారు కానీ ప్రాణాలతో ఎలాగోలాగో బయటపడ్డారు. కొంతమంది మహిళా జర్నలిస్టులు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు వెళ్ళినప్పటికీ పూర్తి సమాచారాన్ని సేకరించలేకపోయారు.
అంత నిషేధం ఉంది మీడియా మీద. అంటే మణిపూర్లో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియకుండా చేసేందుకు అన్ని విధాల అక్కడ ప్రభుత్వం కాపు కాసింది. కాకపోతే సమస్యకు పరిష్కారం మాత్రం చూపించలేకపోయింది. మరోసారి అమిత్ షా ఈ ఏడాది సెప్టెంబర్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. అప్పుడు కేంద్రం నుంచి ఎవరో రాలేదు కానీ బట్ స్థానిక నేతలే కొంత సంయమనం పాటించి ఆ ఉద్యమం మరింత పెరగకుండా చేశారు. కానీ కొంతకాలం అది స్తబ్దుగా ఉండి నవంబర్లో మళ్ళా ఇదే మాసాల్లో రగులుకుంది. ఎలాగా ఒక కుటుంబానికి అంటే సిఆర్పిఎఫ్ దళాల నుంచి కానీ లేకపోతే కేంద్ర బలగాల నుంచి కానీ రక్షణ కల్పించుకోవడం కోసం కుకీ మిలిటెంట్లు ఒక కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు. అంటే తమతో బందీలుగా ఉంచుకున్నారు. ఇది సాధారణంగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, లేకపోతే బోర్డర్స్లో చూస్తూ ఉంటాం. ఎదుటి వ్యక్తి మన మీద దాడి చేస్తున్నాడంటే ఎవరో ఒకరిని అడ్డుగా పెట్టుకుని మనం ఉంటాం. అదే జరిగింది ఇక్కడ. ఒక కుటుంబానికి చెందిన 6గురిని వాళ్ళు బందీలుగా చేసుకుని మళ్ళా యుద్ధం చేయడానికి ప్రయత్నించారు. మిస్సింగ్ కేసు పోలీసులు పెట్టారు మామూలుగానే. వాళ్ళ ఆచూకీ కోసం, వాళ్ళని ఎక్కడ దాచారు అనే దానికోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ గాలింపు చర్యల్లో కాల్పులు ప్రతికాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఒక 2-3 రోజుల తర్వాత ఈ 6గురు శవాలుగా తేలారు. విషాదం ఏంటంటే ఈ 6గురిలో 3 చిన్నారులు ఉన్నారు, మిగతా 3 ఆడవాళ్ళు ఉన్నారు. మీతీలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు. అప్పుడు సాధారణంగా ఏమనుకుంటారు, నష్టపోయింది మీతీలు కనుక చేసిన వాళ్ళు కుకీలనే అనుకుంటారు. అదే జరిగిందేమో తెలియదు కానీ మొత్తానికి మళ్ళా యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఈసారి మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళు రెచ్చిపోయారు. గృహదహనాలు, లూటీలు, దౌర్జన్యాలు. అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఎమ్మెల్యేలు ఇళ్లను కూడా ధ్వంసం చేశారు. మీ చేతగానే తనం వలన ఇదంతా జరుగుతుంది అని చెప్పి ఎమ్మెల్యే ఇళ్లను దహనం చేశారు. మంత్రుల ఇళ్లను కూడా ధ్వంసం చేశారు. ముఖ్యమంత్రి ఇంటిని టార్గెట్ చేసినప్పుడు సైన్యం వాళ్ళను అడ్డుకున్నది. ఇదంతా స్థానికంగా అంటే ప్లెయిన్ ఏరియాలో మైదాన ప్రాంతాల్లో ఉన్న మీతీలు చేసింది అని చెప్పి ప్రభుత్వం గమనించింది. అంటే ఏ ప్రజలకైతే మనము మేలు చేయాలని రిజర్వేషన్ తీసుకొచ్చామో ఆ ప్రజలకే మనం రక్షణ కల్పించలేకపోయాము, అందువలనే వాళ్ళు తిరగబడ్డారు అని ప్రభుత్వం గమనించింది. మళ్ళా పాహిమాం అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించింది. ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి చేసేదాకా వచ్చిందంటే పరిస్థితి ఎంత విషమించిందో కేంద్ర ప్రభుత్వానికి కూడా అర్థమయ్యింది. మళ్ళా మరోసారి అమిత్ షా గారు వచ్చారు. 2 రోజుల పాటు సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతలను పునర్నిర్మించడానికి ఏం చేయాలో ఒక దిశానిర్దేశం చేసినట్టే ఉన్నారు. కానీ అక్కడ మళ్ళా ఉద్రిక్తలు చెలరేగుతూనే ఉన్నాయి. ఈ గృహదహనాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ కిడ్నాపులకు అంతం లేకుండా పోయింది. ఎలా దీన్ని ఆపడం? ఎవరు ఈ అగ్నికి అజ్జూం పోశారో వారే మళ్ళా దీన్ని బాగు చేయాల్సిన అవసరం ఉందనే ఒక డిమాండ్ ప్రతిసారి వినిపిస్తూనే ఉంది. కానీ ఉద్యమం అయితే ఆగట్లేదు. ఎందుకు కోరి తెచ్చుకున్నామా అని ప్రభుత్వం అనుకునేంత దారుణంగా పరిస్థితి తయారైంది. మరో ప్రక్క ఇది జాతుల సమస్యగా మారుతుందేమో అన్న భయాందోళనలు కూడా ప్రజల్లో ఉన్నాయి. ఎందుకంటే మణిపూర్లో క్రైస్తవం కూడా కొంత ఉన్నది. అందువల్ల పనిలో పనిగా మీతీలు మైదాన ప్రాంతాల్లో ఉన్న చర్చిలకు నిప్పులు పెట్టడం మొదలుపెట్టారు. ప్రతిగా వీళ్ళు దేవాలయాలను కాల్చడం మొదలుపెట్టారు. అంటే మతం రంగు పులుముకొని ఇది మరింత ఉధృతమయ్యే ఆస్కారం ఉందని గమనించిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని మీరు తీసుకుంది. ఈలోపు భారతీయ జనతా పార్టీ పాలనలో ఉన్న మణిపూర్ ప్రభుత్వానికి మద్దతు పలికిన 1-2 పార్టీలు మద్దతును ఉపసంహరించుకున్నాయి. ముఖ్యంగా జూనియర్ సంగ్మా గారు ఉన్నారు, వాళ్ళ పార్టీ.
అలా మరో చిన్న పార్టీ. కాకపోతే వీళ్ళు ఉపసంహరించుకున్నంత మాత్రాన ప్రభుత్వం పడిపోయే అంత దీనిలో అయితే లేదు. కానీ శాంతి భద్రతలను కాపాడటంలో పూర్తిగా విఫలమైన దానికి నిరసనగా మేము మా సపోర్ట్ను విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. ఇది సమస్యకు పరిష్కారం చేస్తుందా? ఏలర్లు మళ్ళా కొనసాగుతూనే ఉన్నాయి. మహిళా సాధికారతకు మణిమకుటంగా ఉన్న మణిపూర్ ఇప్పుడు మహిళలు ప్రాణమానాలను కాపాడలేని పరిస్థితులకి మరింత దిగజారే అవకాశం ఉంది. కేంద్ర బలగాలను పంపించేస్తే గతంలో 2004లో అస్సాం రైఫిల్స్ ఏం చేశారో సామాన్య మహిళలను కూడా తీసుకెళ్ళి మిలిటెంట్లనే ముద్ర వేసి అఘాయిత్యాలు చేశారు. అలాంటి పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు కొనసాగుతాయేమో, లేకపోతే మళ్ళా వస్తాయేమో అని చెప్పి చాలామంది ఆందోళన చెందుతున్నారు. మళ్ళా ప్రతిపక్ష ఈ మధ్యకాలంలో కాశ్మీర్లో ఎన్నికల కోసం ప్రధానమంత్రి అన్నిసార్లు వెళ్ళారంటే చాలా ట్రబుల్ ఉన్న ప్రాంతంగా మనం కాశ్మీర్ని అనుకుంటాం. అలాంటి ప్రాంతానికి కూడా వెళ్ళిన ప్రధానమంత్రి ఇక్కడికి ఎందుకు రారు? ప్రజల్లో ఎందుకు భరోసా కల్పించట్లేదు? కేవలం హోంమంత్రి వచ్చి ఏదో కండితుడు గారిని మాట్లాడి ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది పెద్ద చర్చగా మారింది. మనం ముందే అనుకున్నట్టు ప్రశాంతంగా కొండ కోనలు, లోయలు, పచ్చని ప్రకృతి, ఇలాంటి ప్రాంతం రక్తం ఓడుతుంటే ప్రధాని ఎందుకు రావటం లేదు? అంటే సమస్యగా వాళ్ళు గుర్తించట్లేదా? లేక సమస్యను సృష్టించింది మనమే గనక ఏం చేయాలా తోచక రావట్లేదా అనే రకరకాల ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కానీ సామాన్యులు బలైపోతున్నారు. ఎక్కడ యుద్ధం జరిగినా, లేకపోతే ఉద్యమాలు జరిగినా, ఉద్రేక పరిస్థితులు ఏర్పడినా సామాన్యులే సమిధులుగా మారిపోవటం అనేది జరుగుతుంది. మహిళలు గట్టిగా ఉంటారనుకున్న రాష్ట్రంలో కూడా మహిళలకు కూడా భద్రత లేకుండా పోయింది. సమాచార వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైంది. ఈ అంశం మీద విశ్లేషణ చేయడానికి కూడా నేను అక్కడున్న చాలామంది మీడియా మిత్రులు, జర్నలిజం విభాగం అధ్యాపకులు, పరిశోధకుల ద్వారా ఎంతో కొంత సమాచారం సేకరించాను. నేను చాలాసార్లు మణిపూర్ అధికారికంగానే వెళ్ళాను కనుక అక్కడున్న పరిస్థితులు చాలా ప్రాంతాల్లో పర్యటించాను కనుక ఎంత చక్కగా ఉండేదో ఇప్పటి ఫోటోగ్రాఫ్స్ చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుంది. మణిమాణిక్యం లాంటి మణిపూర్ను ఎంత దారుణంగా ఏ అదానీలకో లేకపోతే మరెవరికో ఖనిజాలు తవ్వుకునే అవకాశం కల్పించడానికి వాళ్ళు వేసిన ఒక రాంగ్ స్టెప్ ఎంత దారుణానికి దారితీసిందో అనే అంశాన్ని కనుక మనం ఒకసారి ఆలోచిస్తే మణిపూర్ మీద ఒక రకంగా జాలి వేస్తుంది. మణిపూర్కు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళ మీద ఆగ్రహం వస్తుంది. ఈ ఆగ్రహం జ్వాలలు మరింత పెరగకుండా ఉండాలంటే కేంద్రం, రాష్ట్రం రెండు ఒకటే కనుక బుల్డోజర్ ప్రభుత్వం నడుస్తోంది కనుక ఎంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనగలిగితే, అది ఎలాగైనా కావచ్చు, ద్వైపాక్షిక సమావేశం ఏర్పాటు చేస్తారా, లేకపోతే కుకీ మిలిటెంట్లను చర్చలకు పిలుస్తారా, లేకపోతే మేతీలకి ఇచ్చిన రిజర్వేషన్లు వెనక్కి తీసుకుంటారా, అది తీలేని పరిస్థితి. వెనక్కి తీస్తే మళ్ళీ వీళ్ళు ఉద్యమాలు ప్రారంభిస్తారు. కనుక చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో అనే కోణంలో ప్రభుత్వం, అటు కేంద్ర పెద్దలు ఇటు రాష్ట్ర పెద్దలు కూడా ఆలోచించాలని, లేకుంటే ఈ ఉద్యమం మరింత పెరిగిపోయి ఈశాన్య రాష్ట్రాలకు పాకే ప్రమాదం కూడా ఉందని చెప్పి మనం భయపడాల్సిన అవసరం ఉంది. మణిపూర్లో మళ్ళీ మంచి రోజులు రావాలని మనం కోరుకుందాం. ఇది విషాదకర మణిపూర్ మీద విశ్లేషణ. మరింత సమాచారం కనుక మనకు లభిస్తే మరోసారి కూడా మణిపూర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, అందాక మళ్ళా ఇంకొక అంశం మీద మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ బాబీ వర్ధన్.